హాయ్ ఫ్రెండ్స్, ఓ మంచి కథానికతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల. నిన్న ఆఫీస్లో ఉండగా సీతారాం గారు మీకు పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ లెటర్ ఆయన చేతిలో పెట్టి వెళ్ళాడు. బిజీగా ఉండడం చేత నిన్న చదవలేకపోయాడు సీతారాం. ఈరోజు ఉదయం ఇంకా న్యూస్ పేపర్ రాలేదు. వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు మెసేజ్లు పెట్టి అక్కర్లేని మెసేజ్లన్నీ డిలీట్ చేస్తూ టీపాయ్ మీద పడి ఉన్న నిన్నటి లెటర్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేశాడు. ఈ కాలంలో కూడా లెటర్ ఎవరు రాశారనుకుంటా అంటూ చదవసాగాడు. పూజ్యనీయులైన నాన్నగారికి మీ కొడుకు వాసు వ్రాయినది. సెల్ ఫోన్ తాకిడిలో చిగురుటాకులాగా తుఫాను గాలికి రాయిలిపోయినట్లుగా అడ్రస్ కోల్పోయిన ఉత్తరం ఎందుకు రాశాడనుకోకుండా ఓపిగ్గా తీరికగా చదవగలరని ఆశిస్తాను. నాన్న, అమ్మ, నువ్వు కలిసి ఉరుకుల పరుగులతో ఉద్యోగాలు చేస్తూ నిరంతరం నా ఉన్నత భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయాలని శ్రమిస్తున్నారు. నేనెంతో అదృష్టవంతుడిని నాన్న మీ కడుపున పుట్టినందుకు. కానీ తాతయ్య మీ నాన్నగారు ఏం పాపం చేశారు? 7-10 వయసు దాటిన వృద్ధాప్యంలో కన్న కొడుకు అంటే మీ వద్ద కాలక్షేపం చేస్తున్నారన్న ఆనందం లేకుండా మీ నిరాదరణకు గురి కావడం నిజంగా ఆయన దురదృష్టమే కదా నాన్న. సీతారాం లెటర్ చదువుతూ కాఫీ తాగుతారా అంటూ వచ్చిన భార్య మీనాక్షితో వద్దని చెప్పి లెటర్ పట్టుకుని రీడింగ్ రూమ్లోకి వెళ్ళాడు. నాన్న, మొన్నటి దసరా సెలవుల్లో మన ఇంటికి నేను వచ్చినప్పుడు గుర్తుందా? ఆ రోజు విజయదశమి, నీకు అమ్మకు కూడా హాలిడే. తాతయ్య మీ వద్దకు వచ్చి చూపు సరిగ్గా లేదని అకీరా ఐ హాస్పిటల్కి తీసుకువెళ్ళు రాముడు అని అడిగితే మీరు పట్టించుకోలేదు. తీసుకెళ్ళనని ఏ విషయమూ చెప్పలేదు. అమ్మ టీవీ సీరియల్స్లో పడి తాతయ్య బాధ వినిపించుకోలేదు. మీకు తెలుసా నాన్న, తాతయ్య 2 కళ్ళు షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్కి గురై రెటీనా దెబ్బతింది. నెలకోసారైనా మత్తు లేకుండా కళ్ళకి ఇంజెక్షన్ తీసుకుంటే చూపు రికవరీ అవుతుంది. అవునా నాన్న? నాకు తెలియదే. సీతారాం మనసులో అనుకుంటూ లెటర్ మళ్ళీ చదివాడు ప్రారంభించాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకండి నాన్న. పాపం తాతయ్య ఒక్కరే హాస్పిటల్కి వెళ్తుండగా నేను వస్తానంటూ తాతయ్యను అనుసరించాను. అప్పుడు తాతయ్య నా భుజంపై చెయ్యి వేసి, వద్దురా మనవడా, తాతయ్య మనవడికి చేయాలి కానీ మనవడి చేత చేయించుకోకూడదు. నాపై నీకు ప్రేమ ఉంటే చాలు, బాధ్యత మాత్రం మీ నాన్నదే సుమా అంటూ ఒక్కడు అకీరా కంటి హాస్పిటల్కి వెళ్ళాడు. నిరంతరము వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైవేపై కనిపించకుండా తాతయ్య ఎలా వెళ్ళాడో ఊహించుకుంటేనే భయం వేసింది నాన్న. లెటర్ చదువుతున్న సీతారాం గుండె బరువెక్కిపోతోంది. నాన్న, నాకు చిన్నప్పుడు చెప్పావు గుర్తుందా? నీ చిన్నతనంలో నిన్ను కుక్క కరిస్తే బతకలేక బడిపంతులుగా తాతయ్య పనిచేస్తున్న ఆ రోజుల్లో 10 కిలోమీటర్ల సైకిల్పై నిన్ను తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించాడని చెప్పావు కదా. అప్పుడు తాతయ్య నిన్ను నాకెందుకులే అని గాలి కొదిలేస్తే ఇప్పుడు నువ్వు తాతయ్యను గాలి కొదిలేసినట్లుగా నీ సంగతి ఏమయ్యేది? అభిమానవంతుడైన తాతయ్యకు నేను కనిపించకుండా నాకు తెలిసిన డాక్టర్ చేత మెడికల్ చెకప్ చేయించాను. అప్పుడు తెలిసింది నాన్న ఆయనకు వచ్చిన కంటి జబ్బు గురించి. నాన్న, మీరు లేకున్నా తాతయ్య ట్రీట్మెంట్ ఆగలేదు, కానీ ఆయనకు మీపై నమ్మకం పోయింది. చెట్టంత కొడుకు దగ్గర ఉండి చూసుకుంటాడన్న భరోసా పోయింది. కష్టపడి పెంచి పెద్ద చేసిన కొడుకు కష్టకాలంలో ఆదుకుంటాడన్న ధైర్యం కూడా లేకుండా చేసింది. నేనెంత దూరంలో ఉన్నా నాతో రోజులో ఒక్కసారైనా వీడియో కాల్ మాట్లాడందే మీరు ఉండలేరు కదా. అదేమంటే కొడుకు కదరా అంటారు. మరి తాతయ్యకు నువ్వు కొడుకువేగా, రోజులో ఒక్కసారైనా ఆయనకు నీతో మాట్లాడాలని ఉండదా నాన్న? నాన్న, మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి తండ్రి హార్ట్ అటాక్తో చనిపోతే పరామర్శగా మేమంతా వెళ్ళి బాధపడకండి అని ఊరడిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా నాన్న? వాసు, మా నాన్న నిన్నటి వరకు నా జీవితంలో ఒక భాగం, ఇప్పుడు ఒక జ్ఞాపకం. అంత సులువుగా మర్చిపోనంటూ బాధపడ్డారు. మనిషిని కోల్పోయాక మనిషిని గుర్తిస్తే ప్రయోజనం లేదు కదా నాన్న.
బ్రతికుండగానే బాగా చూసుకోవాలి. టెక్నాలజీ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగాం కదా అని మనిషి నైతిక విలువలను, మానవ సంబంధాలను దూరం చేసుకోవడం అమానవీయం కదా నాన్న. ఎలా అంటావా? మొన్న మా బాస్ మీటింగ్లో చెప్పారు, స్టేట్స్లో స్థిరపడిన ఒక వ్యక్తి తన తండ్రి చనిపోతే చివరి చూపుకు రాలేనని వచ్చిన నాన్న బ్రతకడు కదా అని తేలిగ్గా తీసిపారేసి మాట్లాడాడట. విచక్షణ, వివేకం మానవ సంబంధాలను మరిచేలా చేసే విద్య రాణించలేదని, మీరలా ప్రవర్తించకండని హితవు చెప్పారు. అప్పటి వరకు సెలవులు వస్తే షికార్లు చేసే మా కుర్రకారంతా పేరెంట్స్తో గడిపేందుకు ఊరి బాట పట్టాం. శ్రవణ కుమారుడు పుట్టిన దేశంలో తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పుట్టగతులుండవు నాన్న. మీతో సెలవుల్లో ఆనందంగా గడపాలని వచ్చిన నాకు తాతయ్య పట్ల మీరు చూపిస్తున్న నిరాదరణ చూసి తట్టుకోలేకపోయాను నాన్న. మీరెప్పుడు నాకు ఆదర్శమే, కానీ మీరు ఎప్పుడు ఆదర్శంగా ఉండాలని, ఉంటారని, మానవ సంబంధాల విలువలను కోల్పోరని ఈ లెటర్ రాశాను. తప్పైతే క్షమించండి, నన్ను మన్నించండి నాన్న. ఇట్లో మీ వాసు. లెటర్ మొత్తం చదివినంత సీతారాం, బాబు తప్పు నువ్వు కాదు, నేను చేశాను. నా కళ్ళు తెరిపించావు. మీనాక్షి ఆఫీసుకు ఫోన్ చేసి సెలవని చెప్పేసి అంటూ నాన్న అంటూ ఒక్కసారిగా గట్టిగా పిలిచాడు. సీతారాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళుతున్న పెద్ద అయిన అబ్బాయి అరుపులాంటి పిలుపుతో ఒక్కసారి ఆగాడు. ఎందుకన్నట్లుగా ప్రశ్నార్థకంగా సీతారాం కేసి చూస్తూ, సీతారాం అమాంతం ఆయన కాళ్లపై పడి, ఇన్నాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు నన్ను మన్నించండి నాన్న. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాదంటూ పెద్ద ఆయన్ని కారులో కూర్చోబెట్టి కారుని హాస్పిటల్కి బయలుదేరదీశాడు సీతారాం. కొడుకు బాధ్యత గుర్తెరిగినందుకు పెద్ద ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన కొడుకులో మార్పుకు మనవడే కారణం అని కూడా గ్రహించాడు. అందుకే ఎప్పుడు తాత మనవడు ఒకటే కదా. బాగుంది కదండి, చక్కటి కథాంశం. నవ్వేడేస్ ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు తెలుసుకుంటే పెద్దవాళ్ళు తెలుసుకోకపోవడం, పెద్దవాళ్ళు తెలుసుకుంటే ఇంకొక పెద్దవాళ్ళు తెలుసుకోకపోవడం, తరం నిరంతరం ఇది వస్తున్న అంశమే. అయితే ఆ బాధల్ని, ఆ విషయాలని గుర్తెరిగి అవగాహన చేసుకొని మరి జీవిత పథంలో మానవ సంబంధాలకు విలువలనిస్తూ కాలం గడపాలని ఈ కథాంశంగా ఇవాళ మీ ముందుకి ఒక చక్కని మంచి కథను తీసుకొచ్చినందుకు నా గుండె బరువెక్కిపోయింది. నిజంగా మీకు కూడా నచ్చితే మీ కామెంట్స్ తెలియజేస్తారని కోరుకుంటూ, మీ అభిమాన హిమబాల. థ్యాంక్ యూ వెరీ మచ్.